సంతోషం, కోపం, బాధ ఇలా సందర్భం ఏదైనా మన వ్యక్తిగత విషయాల్ని షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒకరు లేనప్పుడు మనం ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఎవరికైనా మన లోపల ఫీలింగ్స్ని షేర్ చేసుకుని ఆ భారాన్ని తీర్చేసుకోవాలని భావిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో అవతలి వాళ్ళను నమ్మి మన వ్యక్తిగత విషయాల్ని ఇతరులతో పంచుకుంటాం. మన వారేమో అనుకుని వారితో కొన్నిసార్లు సీక్రెట్స్ కూడా షేర్ చేస్తాం. కానీ ఇక్కడే అందరూ మోసపోతూ ఉంటారు. అవతలి వ్యక్తి మనం చెప్పే విషయాల్ని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ లేదా మోసం చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే జీవితంలో కొన్ని విషయాలు మన దగ్గరే ఉంచుకోవాలి. వాటిని ఎవరితోనూ పంచుకోకూడదు, చెప్పుకోకూడదు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. ఫైనాన్షియల్ స్టేటస్. డబ్బుకు సంబంధించిన విషయాలను ఎల్లప్పుడూ సీక్రెట్గా ఉంచాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటే కొంతమంది మిమ్మల్ని అప్పులు అడగడం ప్రారంభిస్తారు, లేదా మిమ్మల్ని వాడుకోవడానికి ట్రై చేస్తారు. అదే సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే వారే మిమ్మల్ని చులకనగా చూసే ప్రమాదం ఉంది. అందుకే ఆదాయం, పొదుపు, పెట్టుబడులు, ఖర్చుల గురించి ఎవరికీ చెప్పకండి. ఇక రెండోది గోల్స్. మీ జీవిత లక్ష్యాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి వారి భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు లేదా టార్గెట్లుంటాయి. వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోకండి. కాదు అని షేర్ చేస్తే ఎదుటివారు మీ లక్ష్యాల్ని తక్కువ అంచనా వేస్తారు, లేదా నెగిటివ్గా మాట్లాడి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. ఇంకొందరు మీ ఐడియాస్ని కాపీ కొట్టొచ్చు, లేదా మీ లక్ష్యాలకు అడ్డంకులు సృష్టించవచ్చు. అందుకే మీ లక్ష్యాల్ని ప్రైవేట్గా ఉంచండి. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ప్రతి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ వాటిని బయట వరకు చెప్తే కొంతమంది మీ కుటుంబ బలహీనతలను ఆసరాగా చేసుకోవచ్చు, లేదా వాటి గురించి తప్పుడు అంచనాలు వేసుకోవచ్చు. కుటుంబ సమస్యలున్నప్పుడు ఎవరి నుంచైనా సలహా తీసుకోవాల్సి వస్తే పూర్తిగా విశ్వసించే వారినే నమ్మండి. వారి నుంచి మాత్రమే సలహా తీసుకోండి, లేదంటే ప్రొఫెషనల్ కౌన్సిలర్లతో మాత్రమే మాట్లాడండి. ముఖ్యంగా మీ లోపాలు, బలహీనతల గురించి ఇతరులకు చెప్పడం చాలా హానికరం. కొంతమంది మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మానసికంగా లేదా భావోద్వేగంగా మిమ్మల్ని వాడుకోవచ్చు. మీ లోపాల్ని ఇతరుల ముందు ఎత్తి చూపి అవకాశాల్ని దెబ్బతీయొచ్చు. మీ లోపాల్ని ఇతరులకు చెప్పే బదులు వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి.